ఆరోగ్యమస్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వీక్షకులకు నా హృదయపూర్వక నమస్సులు. నేడు చాలామంది మహిళలు ఇరెగ్యులర్ పీరియడ్స్తో బాధపడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థినులు, చదువుకున్న అమ్మాయిలు, హై స్కూల్ కాలేజ్ అమ్మాయిలు, వీళ్ళల్లో సమయానికి భోజనం తినక, సరైన సమయానికి చేయక, ముందు ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, బయట ఫుడ్ తినేదాని వల్ల, ముఖ్యంగా బీటెక్ చేస్తున్న అమ్మాయిలందరూ క్యాంటీన్లో ఎక్కువ తీసుకుంటా, మార్నింగ్ టైంలో కాలేజీకి వెళ్ళేటప్పుడు హడావిడిగా వెళ్తారు. కాలేజెస్ ఎక్కడో సిటీ బయట ఉంటాయి, 50-60 కిలోమీటర్స్ జర్నీ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ఏదో బ్రేక్ఫాస్ట్ తీసుకొని లంచ్ బస్సులో తినడం, లేకుంటే అలాగే వెళ్ళిపోవడం, టైం దొరక్క ఆ టైంలో వాళ్ళ మదరు వంట చేయకపోయినా ఉంటే మధ్యాహ్నం క్యాంటీన్లో తినడం, ఇలాంటి అలవాట్ల వల్ల ఏమవుతుందంటే దీనివల్ల క్రమంగా కూడా మీకు ఇరెగ్యులర్ పీరియడ్స్ మీద పడుతుంది. ముఖ్యంగా ఎక్కువ పిల్లలు చదువుకునే వాళ్ళ మీద స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసే దానివల్ల ఆ ఒత్తిడి ఎక్కువ స్ట్రెస్ దానివల్ల కూడా పీరియడ్స్ దాని మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అండి. మానసికంగా మైండ్ ఫ్రెష్గా ఉండండి, ఎంతైనా వర్క్ ఉన్నాయండి, దాని గురించి ఎక్కువ టెన్షన్ పడకండి, ఓకేనా? దానివల్ల ప్రాబ్లం వస్తుంది. ఇలా దీనికి నేను మీ ముందుకు తీసుకొచ్చింది ఈరోజు ఇరెగ్యులర్ పీరియడ్స్ ఎవరికి అయితే రెగ్యులర్గా కావడం లేదో వాళ్ళకు, ఎలా నెల 2 నెలలు ఇలా, కానీ 4-5-6 నెలలు కాదండి, నెల 2 నెలలు ఇరెగ్యులర్ కాలేదు, మా అమ్మాయికి నెలలు రావాల్సింది రాలేదండి, అలాంటి వాళ్ళకి ఈ ప్రయోగం చేయండి. ఏక వెల్లుల్లి అనేటివి మీకు ఒకటే సింగిల్గా వెల్లిపాయలు అనేది గార్లిక్ అనేది మార్కెట్లో దొరుకుతుంది. ఏక వెల్లుల్లి అంటే ఒకటే, మామూలు వెల్లిపాయలకి ఏముంటాయి, పాయలు ఉంటాయి దానికి, అలా కాకుండా దీనికి ఒకటే ఉంటుంది. దీన్ని ఏక వెల్లుల్లి అంటారు. ఏక ఉల్లిలు 1 తీసుకోండి, వేపాకులు 4 తీసుకోండి, వేపాకులు 4, ఏక వెల్లుల్లి 1 తీసుకోండి. పసుపు వచ్చి 2-3 చిటికెలు చేసుకోండి, పసుపు వచ్చి 2-3 చిటికెలు. దీన్ని బాగా దంచేసి దీన్ని 3 ముద్దలుగా చేసుకోవాలి, 3 గోళీలుగా చేసుకోవాలి, ఓకే? ఏక వెల్లుల్లి 1, పసుపు వచ్చి 2-3 చిటికెలు, వేపాకులు 4, 2 ముద్దలు చేసుకొని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలా 1 ముద్ద తినాలి. ఇలా ఒక 25 డేస్ కంటిన్యూ వాడాలి. 25 రోజులు వాడితే మీకు పీరియడ్స్ వస్తాయి, రాగానే ఆపేసేయాలి. మళ్ళా నెక్స్ట్ ఆగిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టండి. ఇలా క్రమంగా కొద్ది రోజులు వాడారంటే మీకు ఇరెగ్యులర్ పీరియడ్స్ అన్నీ కూడా రెగ్యులర్ అవుతాయి. ఈ పీరియడ్స్ ఉన్నప్పుడంతా కూడా చప్పడి పత్యం చేయండి. అన్నము, పెసరపప్పు, కిచిడి, మజ్జిగ లాంటివి, మసాలా కూరలు, నాన్ వెజ్ లాంటివి ఏమి తీసుకోకండి. ఇది కూడా నా ఇరెగ్యులర్ పీరియడ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండండి. దీంట్లో చలువ చేసే పదార్థాలన్నీ కూడా ఎక్కువ తీసుకొని విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది చేసుకొని మీరు ఆరోగ్యంగా ఉండాలని మీ యొక్క ఫీడ్బ్యాక్ను తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్